షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రైట్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయితే ప్రత్యేక దాడులు చేయడం జరిగింది ప్రైవేట్ హాస్టల్స్ మీద. సో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటున్నారు, కిచెన్ లో ఎలాంటి అపరిశుభ్రత ఉందనే దానిపై సిటీలో హైదరాబాద్ లో పలు చోట్ల 100కు పైగా హాస్టల్స్ లో రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే శుభ్రత లేని హాస్టల్స్, పరిమితులు లేని హాస్టల్స్ కి 12 హాస్టల్ని సీజ్ చేయడం జరిగింది. మరికొన్ని హాస్టల్స్ కి ఫైన్ వేయడం జరిగింది. ప్రస్తుతం మనం మాదాపూర్ లో ఉన్నాం. కొన్ని హాస్టల్స్ లో చూస్తూ ఉన్నాం. 12 హాస్టల్స్ లో దాదాపు ఏదైతే మనం ఇక్కడ ఉన్నాం, ఈ హాస్టల్స్ దాదాపు 9 నుంచి 10 హాస్టల్ ఉంటాయి. ఈ యొక్క 10 హాస్టల్స్ లోనే దాదాపు 80,000కు పైగా ఫైన్ వేసినట్టుగా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో హాస్టల్ పై జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అయితే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. పలు హాస్టల్లో తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాటిని భారీగా జరిమానాలు విధించడంతో పాటు వాటి కిచెన్లను సీజ్ చేస్తూ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 రోజుల వ్యవధిలోనే 100కు పైగా హాస్టళ్లు తనిఖీలు చేసి టాస్క్ ఫోర్స్ హాస్టల్కు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై జిహెచ్ఎంసీ కూడా గెలుస్తుందని చెప్పొచ్చు. అమీర్పేట్, ఖైరతాబాద్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో 2 రోజులుగా ఫుడ్ సేఫ్టీతో పాటు ఇతర శాఖలతో పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైట్, చూస్తున్నారు కదా, ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు హాస్టల్ కి 10,000 జరిమానా వేశామంటూ కూడా ఒక రిసిప్ట్ రాసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బాధితుల దగ్గర ఉన్నాం. చెప్పండి, మీకు ఈ 10,000 రాయడం గల కారణం ఏంటి? వాళ్ళు ఏ కారణం చెప్పి మీకు 10,000 జరిమానా రాశారు? ఏమి మాట్లాడకుండానే రాసేసారు. ఏంటంటే ఏం లేదు నేను రాయడం బయలుపోవడం. సో ఏం లేదని కారణం ఏందో, కిచెన్ బాగాలేదనా? అన్ని బాగున్నాయి ఏం మాట్లాడుతున్నా నేను కొత్త అయిపోతుంది, మాకు ఏం తెలియకపోయా. ఇది సార్ ఇందులో మేము వచ్చి మాకు తెలియదు అని అన్నా కూడా ఎన్ని మాకు తెలియదు. ఇది అన్నారు. ఫుడ్ బాగుందంటే ఫుడ్ బాగుండదు అన్నారు. వాళ్ళే చూశారు ఇప్పుడు బాగుందన్నారు. బాగు. సో తాళం వేసినప్పుడు మీకు ఏదో ఓవర్ ఓపెన్ చేశారు, మరి తాళం మీరే తీసుకున్నారా? ఏం చేశారు సార్, పిల్లలు వచ్చి పిల్లలు లేకపోతే నేను చెప్పు రోడ్డు మీద పంపించావా, మొత్తం అందరూ ఓటు తీసుకున్నారు. ఆమె తాళం పెట్టి తీసాం. ఏం చేయాలి, రాత్రి పడుకుని రాత్రి 11 దాకా పడుతుంది. రైట్, ఇప్పుడు ఈ ఫైన్ ఎప్పుడు కట్టాలని చెప్పారు? చివరి తేదీ ఎప్పుడు ఇచ్చారు? ఎలా వచ్చిండ్రు వాళ్ళు పోయిండ్రు, మేము రేపు మన్నాడు వస్తామన్నారు. అంతే అంతే. రైట్, ఇది చూసుకుంటే ఏదైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ అధికారులు ఒక హాస్టల్స్ కి, ప్రైవేట్ హాస్టల్స్ కి అయితే భారీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెకింగ్ చేస్తూ కూడా నోటీసులో పేర్కొన్నారు, రన్నింగ్ ద బిజినెస్ విత్ ఫుడ్ లైసెన్స్ లేదు, ఇరిగేషన్ విత్ యువర్ అంటే ఇందులో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదంటే హాస్టల్ రన్ చేయడానికి లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు, ఫుడ్ లైసెన్స్ లేదు, పలు కారణంతో హాస్టల్స్ కి అయితే 10,000 జరిమానా అయితే విధించడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీ లో జరుగుతున్న ఏదైతే రైడ్ జరుగుతా ఉంటాయి, హాస్టల్స్ పై కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. కానీ తాళాలు వేయడం ఇంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుతాం. కిచెన్ కి తాళం వేసి పిల్లలు ఎలా తింటారో, వాళ్ళకి నెక్స్ట్ భోజనం ఎలా అందించాలనేది కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొన్ని హాస్టల్స్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలాంటి ఆదేశాలు? 2 o'clock వచ్చారు. కొంచెం కిచెన్ అది ఫుడ్ పెట్టేటప్పుడు నీట్ గా పెట్టుకోండి, కొంచెం మళ్ళీ అంటే నీట్ గా రిప్లేస్ ఉండాలని చెప్పారు. ఏమైనా నోటీసులు ఇచ్చారా మీకు? ఏదైనా బాగాలేదు పేపర్ రాసిచ్చారు. పేపర్ చూపిస్తా కదా, ఇలాంటి పేపర్ రాసిచ్చారు. సో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు మీకు? ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలని ఏమైనా ఆదేశాలు ఇచ్చారు మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు? కిచెన్ నీట్ గా ఉంచుకోమన్నారు. ఫ్రిడ్జ్ లో ఏదో చెప్తున్నారు, ఏంటి? ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ గా, కొంచెం పెరుగు వేయండి, కొంచెం నీట్ గా పెట్టుకోండి అని చెప్పారు. ఒక అతను వచ్చినాడు ఇక్కడికి. ఆమె అంటే అమ్మా ఏమంతమా మీకు ఫుడ్ లైసెన్స్ ఉందా ఉందన్నాను. లేదు సార్, మేము కొత్తగా వచ్చాము, నాకు తెలీదు, తీసుకోలేదు ఎక్కడ తీసుకుంటాము నేను చెప్తున్నాను. అదే మేడం వచ్చింది, ఆ పక్కన మీరు డబ్బులు కట్టాలి. నేనేం డబ్బులు కట్టాలి, నేనేం కట్టాలి, ఎందుకు కట్టాలని చెప్పి ఏంటి ఆ మేడం హాస్పిటల్ ఒక 500 లెక్క తీసుకురామన్నది అని చెప్పాను. సరే మా నాన్న ఫోన్ చేసేసరి ఒక 500 ఇవ్వనమ్మా, ఇచ్చాను. మళ్ళీ మేడం రాలేదు, ఏమీ రాలేదు. ఎట్ట పోయినాడు అడ్రస్, ఏ హాస్పిటల్కి పోలేదు, నా హాస్పిటల్కే వచ్చాడు. అట్లా జరిగింది ఆ రోజు. మళ్ళీ వీళ్ళంతా ఒక 30 మంది దాకా వచ్చారు. వచ్చి అందరూ గందరగోళం చేశారు. అంటే నా హాస్టల్కే కదా, అన్ని హాస్టల్కి వచ్చారు, చేసినారు, అందరు కట్ట చేసినారు. అన్ని హాస్టల్కి వేయాలి కదా, తాను వేయాలంటే ఇంకొక 10 మందికి వేసి కొంతమంది వెళ్ళిపోయింది. అదేమైనా మళ్ళీ కాలపడి బదులైనా కానీ తీసిపోయింది. ఎట్ట చేయాలి? ఒక పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, ఏడు కొనుక్కోవాలి మేము చెప్పండి. పిల్లకాయల రూమ్లో పోయి కొనుక్కోగలమా?
వాళ్ళు గుడ్డు పెట్టుకుంటూ వాళ్ళు ఉంటారా హాస్టల్లో? వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఇప్పటికే మేము వేరే కాలేజీ ఉన్నాయి, ఉండే వాళ్ళు కూడా 20 మంది పోతే మేము ఏం తినాలా? మేము ఎట్లా బతుకోవాలా? మేము ఎట్లా రెంట్లు కట్టుకోవాలా? ఏం చేయాలి చెప్పండి? అది జరిగింది. సో ఫైన్ ఎప్పుడు కట్టాము? చివరికి ఎప్పుడు కట్టాము? అసలు ఏమీ చెప్పలేదు వాళ్ళు. మాకు తెలియదయ్యా అని అన్నారు. డాక్టర్ రాసినారు, ఇచ్చినారు, ఆమె పోయినారు. అన్ని పీకాడ కాలేసినారు, పోయినారు. ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. ఫ్రిడ్జ్లో అయితే పిల్లకాయలు కూడా పాపం ఏం పెట్టుకొని కూడా లేదు. అమ్మాయి ఏదో తలకు పెట్టుకుని దాన్ని పెట్టుంటే అది కూడా ఈదులు చింపుకుని అమ్మాయే గందరగోళం చేసింది. ఆ అమ్మాయి అన్ని ఆశలు కట్టించేసేసింది. ఆయన ఇంకొక అతను ఒకరు ఉన్నాడు. మరి అతను ఎవరో నాకు తెలియదు. అతను కూడా అసలు వాళ్ళు ఏదైనా సారి మాట్లాడమని మాట్లాడలేకుండా అసలు ఆ సారి ఆ అమ్మాయి ఈదులు చింపుకుంటారు చూడు, అమ్మాయి గందరగోళం చేసేసింది. అన్ని బాధేసేసింది. అని కుయ్యం బదిలన్నా లాకేసేసి చక్క వెళ్ళిపోయినారు. మేము హాస్టల్కి ఏం పెట్టాలి? ఏం పెట్టాలి మేము చెప్పండి? నాన్న అన్నం పెట్టుకోకుంటే పిల్లకాయలు ఉంటారు. ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయి, మాకు అందరికీ ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి. నాన్న ఇటు చేస్తే ఎక్కడంటే ఆ సార్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, గమ్ముగా ఉన్నారు సార్. ఆ అమ్మాయిని అట్లా చేస్తున్నారు కదా, చేసేటప్పుడు అడగాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా అట్లా చేయబాక అమ్మాయి అని. పోతే గలీజ్గా ఉంటే చెప్పండి, లేదా పిల్లల్ని అడిగి మీకు ఫుడ్ పెడుతున్నారా లేదా, మంచిగా ఉందా లేదా అని కనుక్కొని చెప్పాలి. నిజం అర్థమా? అట్లా చేస్తే ఎలా చెప్పు? సో సుమారు ఎన్ని గంటలకు వచ్చారు? వాళ్ళు దాదాపు 4 గంటలకు అట్లా వచ్చినారు. 4 గంటల నుంచి అక్కడికి ఇక్కడ నుంచి 5 అట్ట అయింది, 4 అట్ట అయింది టైం అక్కడికి. సో మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఏం బాగాలేవని చెప్పి కిచెన్లో చెప్పరాదు, ఏం చెప్పినారు, ఇచ్చినారు చేతికి 10,000 కట్టండి అని అన్నారు, పోయినారు. మీకు 10,000 రాసిన రిసిప్ట్ ఉందా మీ దగ్గర? చిట్టి ఉందా? చూపిస్తారు ఒకసారి. రైట్, చూస్తున్నారు కదా, ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు హాస్టల్ కి 10,000 జరిమానా వేశామంటూ కూడా ఒక రిసిప్ట్ రాసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బాధితుల దగ్గర ఉన్నాం. చెప్పండి, మీకు ఈ 10,000 రాయడం గల కారణం ఏంటి? వాళ్ళు ఏ కారణం చెప్పి మీకు 10,000 జరిమానా రాశారు? ఏమి మాట్లాడకుండానే రాసేసారు. ఏంటంటే ఏం లేదు అని రాయడం పోయిపోవడం. సో ఏం లేదు కారణం ఏందో, కిచెన్ బాగాలేదనా? అన్ని బాగున్నాయి ఏం మాట్లాడితే నేను కొత్త అయిపోతుంది, మాకు ఏం తెలియకపోయా. ఇది సార్ ఇందులో మేము వచ్చి మాకు తెలియదు అని అన్నా కూడా ఎన్ని మాకు తెలియదు. ఇది అన్నారు. ఫుడ్ బాగుందంటే ఫుడ్ బాగుండదు అన్నారు. వాళ్ళే చూశారు బాగుందన్నారు. సో తాళం వేసినప్పుడు మీకు ఏదో ఓవర్ ఓపెన్ చేశారు, మరి తాళం మీరే తీసుకున్నారా? ఏం చేశారు సార్? పిల్లలు వచ్చి పిల్లలు లేకపోతే నేను చెప్పు రోడ్డు మీద పంపించావా? మొత్తం అందరూ ఓటు తీసుకున్నారు. ఆమె తాళం పెట్టి తీసాం. ఏం చేయాలి? రాత్రి పడుకుని రాత్రి 11 దాకా పడుతుంది. రైట్, ఇప్పుడు ఈ ఫైన్ ఎప్పుడు కట్టాలని చెప్పారు? చివరి తేదీ ఎలా వచ్చిండ్రు వాళ్ళు పోయిండ్రు, మేము రేపు మన్నాడు వస్తామన్నారు. ఇంకా అంతే. రైట్, ఇది చూసుకుంటే ఏదైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ అధికారులు ఒక హాస్టల్స్ కి, ప్రైవేట్ హాస్టల్స్ కి అయితే భారీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెకింగ్ చేస్తూ కూడా నోటీసులో పేర్కొన్నారు, రన్నింగ్ ద బిజినెస్ విత్ ఫుడ్ లైసెన్స్ లేదు, ఇరిగేషన్ విత్ యువర్ అంటే ఇందులో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదంటే హాస్టల్ రన్ చేయడానికి లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదా, ఫుడ్ లైసెన్స్ లేదు, పలు కారణంతో హాస్టల్స్ కి అయితే 10,000 జరిమానా అయితే విధించడం జరిగింది. ఇది ఆ జిహెచ్ఎంసీలో జరుగుతున్న ఏదైతే రైడ్ జరుగుతా ఉంది, హాస్టల్స్ పై కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి. కానీ తాళాలు వేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుతాం. కిచెన్ కి తాళం వేసి పిల్లలు ఎలా తింటారో, వాళ్ళకి నెక్స్ట్ భోజనం ఎలా అందించాలనేది కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ 1955 చట్టం ప్రకారం అయితే ప్రైవేట్ హాస్టల్స్ లో ఏవైతే నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరికి కూడా జరిమానా విధించడం జరిగింది. కొన్నిటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏవైతే మీరు హాస్టల్ నడిపించుకోవడానికి లైసెన్స్ ఉందా లేదా అదొక తనిఖీలు, ఫుడ్ కిచెన్ సెంటర్లో కిచెన్ ఎలా ఉంది, లోపల ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా వారికి తగ్గట్టుగా ఫైన్లు వేయడం, ఒకరికి 10,000, ఇంకొకరికి 5,000, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఫైన్స్ వేస్తూ వెళ్ళారు. సో ఓవరాల్ గా మనం చూసుకుని కవర్ చేసిన హాస్టల్కి మటుకు చూసుకుంటే దాదాపు సుమారు 80,000కు పైగా ఫైన్లు వేయడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీ చేస్తున్న ఏదైతే ర్యాపిడ్ ఫైర్ గా చేస్తా ఉంది ప్రైవేట్ హాస్టల్స్ మీద రైట్స్ అయితే. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.